రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపేమో సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చాలని వారు చూస్తుంటే, క్షేత్రస్థాయిలో కొంతమంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న చిల్లర అవినీతి అరాచకాలు ప్రభుత్వ ప్రతిష్టతను మంటగలుపుతున్నాయి. తాజాగా మనం కానీ చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాలోని మరి ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఘటన ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ వరకు వెళ్లడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాల వల్లే పరిశ్రమలు పారిపోయాయని విమర్శించిన వారే ఇప్పుడు అంతకంటే ఘోరంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది విశాఖపట్నంలో జరిగిన సిఐఐ మరి సదస్సులో దేశంలోనే పేరుగాంచిన ఎస్ఏఈఎల్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 22,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే ఇది రాయలసీమ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం, అదేవిధంగా దానిని బ్యాటరీలలో భద్రపరిచి డేటా సెంటర్లకు సరఫరా చేయడం ఈ యొక్క ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా 7,000 మందికి, అదేవిధంగా పరోక్షంగా మరో 70,000 మందికి, మొత్తంగా దాదాపు 77,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు కొన్ని నెలల క్రితమే మంత్రి నారా లోకేష్ స్వయంగా రాయలసీమలోని శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టు స్థాపన కోసం నంద్యాల జిల్లాలోని ఒక గ్రామంలో కంపెనీకి భూసేకరణ అవసరమైంది. అయితే అది ప్రభుత్వ భూమి కాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు స్థానిక గ్రామ సర్పంచి, ఆయన కూడా వైసీపీ నాయకుడు అయినప్పటికీ గ్రామ అభివృద్ధి కోసం మరి ఆయన సహాయంతో రైతులతో మాట్లాడారు. అందరూ కలిసి గ్రామ సభ ఏర్పాటు చేసుకొని సుమారు 50 ఎకరాల రైతుల సొంత పట్టా భూములను కంపెనీకి ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. ఇందులో 33 ఎకరాలను ఏడాదికి 35,000 చొప్పున లీజుకు తీసుకున్నప్పటికీ మిగిలిన 17 ఎకరాలను ఎకరాకి 18 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ కుదిరింది ఈ కంపెనీకి, రైతులకు. అయితే కంపెనీ కూడా అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి సోలార్ ప్యానల్స్ అమర్చడం ప్రారంభించింది. అయితే మిగిలిన 7,20,00,000 బ్యాలెన్స్ మొత్తాన్ని మరి పనులు పూర్తయ్యాక ఇస్తామని రైతులకు స్పష్టం చేసింది ఈ యొక్క సోలార్ కంపెనీ. అయితే ఈ వ్యవహారం మొత్తం స్థానిక కూటమి ఎమ్మెల్యేలకు తెలిసింది. మా ప్రమేయం లేకుండా, మాకు తెలియకుండా మా నియోజకవర్గంలో రైతులు గ్రామ సభ పెట్టడం ఏంటి, అసలు ఇందులో మాకు అందాల్సిన వాటా మాకు రాకపోవడం ఏంటి అని మరి సదరు ఎమ్మెల్యే, ఆమె భర్త తీవ్రంగా ఈగో హర్ట్ చేసుకున్నారన్నమాట. అది ప్రభుత్వ భూమి కాదు కాబట్టి ఎమ్మెల్యేలతో సంబంధం లేదని కంపెనీ నిర్వాహకులు ముందుకు సాగడంతో ఎమ్మెల్యే భర్త తన అనుచరులను పురమాయించి ఒకరోజు అర్ధరాత్రి ఆ సైట్ పైకి పంపారు. అక్కడ ఆ కంపెనీ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను, అదేవిధంగా విలువైన సోలార్ ప్యానెల్స్ను ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు. మరి సదరు ఎస్ఏఈఎల్ గ్రూప్ సామాన్యమైన సంస్థ కాదు కాబట్టి వారు స్థానిక పోలీసులను నమ్ముకోకుండా నేరుగా ఢిల్లీ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ ఎస్ఏఈఎల్ గ్రూప్ సంస్థ. ఏపీలో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తనను కమిషన్ల కోసం బెదిరిస్తున్నారని, ల్యాండ్పై దౌర్జన్యం చేశారని ఆధారాలతో సహా నివేదించారు మరి ఈ యొక్క కంపెనీ. దీనిపై అమిత్ షా అత్యంత తీవ్రంగా స్పందించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సీఎంఓ అలర్ట్ చేసి మరి ఇలాంటి అరాచకాలను మరి సహించేది లేదని హెచ్చరించారు మరి అమిత్ షా గారు. కేంద్రం నుంచి ఫోన్ రావడంతో సీఎంఓ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇమీడియట్గా రంగంలోకి దిగి సదరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. మరి ఎస్పీ నుంచి డిఎస్పీ, సిఐలు, ఎస్ఐల వరకు మరి ఆర్డర్స్ వేయడంతో పోలీసులు ఏమాత్రం మొహమాటం లేకుండా
దౌర్జన్యానికి పాల్పడిన అధికార పార్టీ టీడీపీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడితో పోలీసులు ట్రీట్మెంట్ కూడా చాలా గట్టిగానే ఉండటంతో ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే భర్త ఒక్కసారిగా మెత్తబడ్డారన్నమాట. ఇక పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో కనీసం డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఆ ఎమ్మెల్యే దంపతులు సరికొత్త నాటకానికి తెరలేపారు. సార్, ఎలాగూ తప్పు జరిగిపోయింది, కనీసం కంపెనీ రైతులకు ఇవ్వాల్సిన 7,20,00,000 బాకీ మరి చెక్కులనైనా మా చేతుల మీదుగా ఇప్పిస్తే ఆ క్రెడిట్ మాకు దక్కుతుంది, నియోజకవర్గంలో మా పరువు నిలుస్తుందే అని అధిష్టానాన్ని బతిమలాడారు. చివరికి పార్టీ పెద్దలు వారికి తీవ్రంగా మందలించి వారి చేత రైతులకు ఆ చెక్కులను పంపిణీ చేయించారన్నమాట. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. గతంలో వైసీపీ నాయకులు మరి జే ట్యాక్స్ వసూలు చేసి పరిశ్రమలను వెళ్ళగొడితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కొందరు ఎమ్మెల్యేలు చిల్లర కరప్షన్స్ కోసం ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర పరువు తీస్తున్నారు. నియోజకవర్గాల్లోని పుణ్యక్షేత్రాల దగ్గర ఉండే భిక్షగాళ్ళ దగ్గర కూడా మాఫియా నడుపుతూ కమిషన్లు తీసుకునేంత చీప్ స్థాయికి కొందరు ప్రజాప్రతినిధులు దిగజారుతున్నారని సమాచారం అయితే గట్టిగా ఉంది. మరి ఇలాంటి అరాచక శక్తులను చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే సస్పెండ్ చేయకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా రాదు. సరే కదా, ఉన్న కంపెనీలు కూడా పారిపోవడం మాత్రం ఖాయం. ప్రభుత్వ ప్రతిష్ట కాపాడటం కోసం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి కోరుకుంటున్నాం. సో ఇదండి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలండి.